పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలో పర్యావరణ పరిరక్షణ ఒక భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలం మడమనూరు గ్రామ పంచాయతీ పరిధి నందు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. యువతలో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఇంటి ఆవరణలో 5 మొక్కలను నాటి వాటిని పెంచి పర్యావరణ పరిరక్షణకు అడుగులు ముందుకు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల జన సైనికులు ఆనంద్ బాబు, శశి, సుధీర్, శ్రీనివాసులు, శ్రీహరి, స్కూల్ హెడ్ మాస్టర్ వివి రాధాకృష్ణ, టీచర్స్ శివశంకర్, శివరామ ప్రసాద్, మధు, సుధన్ రావు, ప్రమీల, శ్రీనివాసులు, మురళీమోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా శుభదినం, శుభ పరిణామం కూడా మనకు ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మడమనూరు నందు మనము చెట్లు నాటడం అనే కార్యక్రమానికి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు యువత అందులో ముఖ్యంగా దాన్ని పూనుకొని మా పాఠశాలకు వచ్చి మీ పాఠశాలలో మేము మొక్కలు నాటుతాం అనగానే మేము చాలా సంతోషపడ్డాం. ఇట్లా ఒక స్ఫూర్తితో వారు పర్యావరణాన్ని రక్షించాలనేటటువంటి ఒక దృక్పథంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా వారు చెప్పినటువంటి సందేశం కూడా పిల్లలకు హత్తుకునే విధంగా పిల్లలందరూ కూడా దేశభక్తిని పెంచుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హర్ ఏక్ ఆద్మీ హర్ ఏక్ పేడ్ అని నినాదంతో మన ప్రధానమంత్రి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటితే పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించుకోవాలి కూడా. ఇది ప్రధానంగా అందరు తీసుకొని పిల్లల్లో కూడా ఈ భావన పెంపొందించడానికి వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నము చాలా ముదావహం. కాబట్టి వీళ్ళని అభినందిస్తున్నాము. మేము కూడా ఈ మార్గంలో నడుస్తూ ఈ యొక్క పాఠశాలలో ఎక్కువ మొక్కలు నాటడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ పాఠశాలలో చిన్న సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకొచ్చాం. పాఠశాలలో ప్రహరీ కూడా అవి ఉన్నాయి. వాటికి గురించి కూడా మనము చెప్పారు. ఒక దేశ సంపద అంటే ఖనిజాలు కాదు, నదులు కాదు, దట్టమైన అడవులు కాదు, కలల ఖనిజాలతో కూడినటువంటి యువత. ఆ యువతే మనకి దేశానికి ఒక సంపద. ఆ యువత క్రమశిక్షణతో పెరిగితే దేశం ఎంతో పురోభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరిలో కూడా దేశభక్తి రావాలి. అదేవిధంగా మన పరిసరాల్లో ప్రతి కుటుంబంలో కూడా 2 నుంచి 5 మొక్కలను పెంచి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలా. ఈ ప్రతి ఒక్క విషయం కూడా మీ అందరిలో అవేర్నెస్ తీసుకువచ్చి ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మనం చూస్తే ఎన్నో ఆయిల్ కంపెనీలు పొల్యూషన్లో పవర్ ప్లాంట్లో అలా దుమ్ము దులితో అల్లాడిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకొచ్చి మన ఇంట్లోనే 5 చెట్లను నాటండి. 5 చెట్లను మనతో పాటు ఎదిగితే మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ పొల్యూషన్ నుంచి మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా తలా ఒక చెట్టు నాటి దానిని కాపాడండి. మీతో పాటు ఆ చెట్టు ఎదిగితే 10 మందికి నీడనిస్తుంది. మీరు 10 మందికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్.